మాయ కోసం ఏమి చేయడానికైనా వెనకాడం. ఆలోచించుకో. మనం కరెక్ట్గానే వెళ్తున్నామా? ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకోండి. రైట్ లో వెళ్ళండి. అజయ్, కాస్త ఆపండి. ఏంటి, ఏమైంది? మనల్ని ఎవరు ఫాలో చేస్తున్నారు? ఇక్కడ మనల్ని ఎవరు ఫాలో చేస్తారు? ఎవరు లేరు కదండి. లేదు, నేను చూశాను. ముసుగుతో ఒక మనిషి పరిగెత్తుకుంటూ వచ్చాడు. మన జీప్ ని 2 సార్లు దాటి వెళ్ళాడు. మనం వెళుతున్న ఫాస్ట్ కి ఓ మనిషి మనల్ని దాటి వెళ్ళగలడా? నేను చూశాను అజయ్. ఎవరు లేరండి. ఎంతసేపు చూసినా ఇంతే. మీరేదో చూసి మనిషి అనుకొని ఉంటారు. రండి వెళదాం. ఆయన ఉన్నారు. రూపిణి, భూమి గుండ్రంగా ఉంటుంది. మన ప్రయాణం ఎక్కడి నుంచి మొదలుపెట్టామో తిరిగి తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చి చేరుకోవాలి. పర్వాలేదే, గురువుగారు శిష్యురాలి రాకని ఇట్టే గమనించేశారు. శుభశకునాలు తెలియకపోయినా అశుభశకునాలు ఇట్టే తెలిసిపోతాయి. గురువుగారికి నాపై ఇంకా కోపం తగ్గినట్టు లేదు. ఇది కోపం కాదు రూపిణి, వాస్తవం. ఎదుటివారు మీ ఇష్టానుసారానికి నడుచుకోవాలనుకోవడం తప్పు గురువుగారు. లోకానికి కీడు చేయకుండా నడుచుకోవాలనుకోవడం తప్పు కాదుగా. కీడు ఇది ఎక్కడి నుంచి పుట్టింది? ఎప్పుడు పుట్టింది? నేను పుట్టకముందు ఈ కీడు లేదా? మూగ జీవాల దగ్గర నుంచి మనుషుల వరకు అన్ని చోట్ల ఈ కీడుంది. పులి ఆకలి తీరాలంటే మేక బలి కావాలి. తెలివైనవాడు ధనవంతుడు కావాలంటే అమాయకుడు బలి కావాలి. ఇది కీడు కాదా? ఈ సృష్టిలో జనన మరణాలు, పాపపుణ్యాలు ఎంత సహజమో కీడు మేలు కూడా అంతే సహజం. కాదనగలరా గురుగారు? రూపిణి, ఈ సృష్టిలో అరుంధతి, సావిత్రి లాంటి మహోన్నతమైన స్త్రీలు ఉన్నారు. అలాగే శూర్పణఖ, మందర లాంటి నీచమైన స్త్రీలు ఉన్నారు. ఈ 2 రకాల వారు చరిత్రలో నిలిచిపోయారు. అయితే ఎవరి చరిత్ర ఆదర్శమైనది, అనుసరించదగిందని అదే మనకు ముఖ్యం. చరిత్రను చూసి మనం చెయ్యాల్సింది సరైన మార్గాన్ని ఎంచుకోవడం. నాకు తెలుసు నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకున్నావో
దానివల్ల లోకానికి ఎంత ప్రమాదకరమో కూడా తెలుసు. గురువుగారు, ఒక్కొక్కరికి ఒక్కో లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యంపైనే వారి మార్గం ఆధారపడి ఉంటుంది. నా లక్ష్యం మాయ. దాన్ని సాధించాలంటే నేను ప్రమాదకరమైన మార్గంలోనే పయనించాలి. నా లక్ష్యాన్ని సాధించనివ్వకుండా దైవశక్తి నన్ను అడ్డుకోవచ్చు. అయితే చివరిగా ఏమి జరగాలని రాసుంటే అదే జరుగుతుంది. సృష్టికర్త నా నుదుటన ఏం రాశాడు? నేను ఈ లోకాన్ని శాసించాలని రాసుంటే నా లక్ష్యాన్ని ఎలా మార్చుకోగలను? నీ లక్ష్య సాధనలో అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోతావని రాసుంటే గురువుగారు, ప్రాణాలపై ఆశని ఎప్పుడో వదిలేశాను. ఇప్పుడు నేనేం చేసినా అంతా మాయ కోసమే. ఆఖరికి మీ దగ్గరికి రావడానికి కారణం కూడా మాయే. దాన్ని సాధించడానికి నేను మీ దగ్గర నుంచి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. తెలియజేసే శక్తి నాకు లేదు, తెలుసుకునే అర్హత నీకు లేదు. గురువుగారు, తల్లి బిడ్డల బంధం ఎంత శాశ్వతమైనదో మన గురు శిష్యుల బంధం కూడా అంతే శాశ్వతమైనది. శిష్యులపై గురువుకి ఇంతకాలం కోపం ఉండకూడదు. మీ కోపాన్ని కాస్త పక్కన పెట్టండి. రూపిణి, నువ్వెప్పుడైతే నన్ను ధిక్కరించి నా ఆశలకి ఆశయాలకి విరుద్ధంగా ప్రయత్నాలు మొదలుపెట్టావో ఆ రోజే మన గురు శిష్యుల బంధం తెగిపోయింది. నీ అవసరం కోసం మన బంధాన్ని శాశ్వతం చేయకు. గురువుగారు, మీ పంతం మానండి. కాస్త పట్టు విడుపులు ఉండాలి. నా గురించి మీకు బాగా తెలుసు. నేను ఏదైనా అనుకుంటే దాన్ని ఖచ్చితంగా సాధించే తీరుతాను. ఇప్పుడు మీరు నాకు కొన్ని విషయాలు చెప్తున్నారు, అంతే. రూపిణి, నేను నా మాంత్రిక శక్తిని వదిలేసి చాలా సాధారణ జీవితాన్ని గడుపుతున్నాను. నువ్వు ఎంత ప్రయత్నించినా నా నుండి ఏమీ తెలుసుకోలేవు. మీ సామర్థ్యం గురించి నాకు బాగా తెలుసు గురువుగారు. మాంత్రిక శక్తిని వదిలేయాలని మీరనుకున్నా అది మిమ్మల్ని వదలదు. మీ శరీరం అంతటా అది ప్రవహిస్తూనే ఉంటుంది. మీ నుండి దాన్ని ఎవ్వరూ వేరు చేయలేరు. రూపిణి, నాకు వయసు అయిపోయింది. నా శరీరంలో సరిగ్గా రక్తమే ప్రవహించడం లేదు. ఇక మాంత్రిక శక్తి ఎలా ప్రవహిస్తుంది? మీపై ఉన్న గౌరవంతో ఈ రూపిణి అసలు రూపాన్ని చూపించడం లేదు. నేను సాధించాలనుకున్న దానికోసం ఏం చేయడానికైనా నేను వెనకాడను. అర్థం చేసుకోండి. కత్తులు తయారు చేసేవాడికి ఆ కత్తులతోనే ప్రాణగడ్డ ఉంటుంది. నాకు తెలుసు. నేను ఎప్పుడైతే నా మాంత్రిక శక్తిని నలుగురికి పంచడం మొదలుపెట్టానో అప్పుడే వారితో నాకు ప్రాణగండం ఉంటుందని ఊహించాను. అంటే ప్రాణం పోగొట్టుకోవటానికైనా సిద్ధపడతారు, కానీ నాకు సహాయం చేయరన్నమాట. నాకు ప్రాణం గురించి ఆలోచనే లేదు. ఇక నీకు సహాయం అంటావా? ప్రస్తుతం అది నిజంగానే
నా శక్తికి మించిన విషయం. గురువుగారు, నేను ఎంతో అవసరంతో ఇక్కడికొచ్చాను. మా అయ్యను సాధించవలసిన ఒక అమ్మాయిని చేజార్చుకున్నాను. ఇప్పుడు తను నాకు ఎలా దక్కుతుంది, తన ద్వారా మిగతా ముగ్గురిని ఎలా గుప్పెట్లోకి తెచ్చుకోవాలనే విషయాలు మీరు తప్ప మరెవ్వరూ చెప్పలేరు. ఒకసారి మీ మాంత్రిక శక్తిని ఉపయోగించి నాకు ఈ సహాయం చేయండి. ఇక మిమ్మల్ని జీవితంలో ఇంకెప్పుడు ఏమీ అడగను. రూపిణి, నువ్వీ ప్రదేశంలో అడుగు పెట్టినప్పుడే నీ సమస్య ఏంటో నాకు పూర్తిగా అర్థమయ్యింది. కానీ దానికి పరిష్కారం మాత్రం తెలుసుకోలేకపోతున్నాను. నన్ను నమ్ము. గురువుగారు, పోనీ నేను ఎవరిని కలిస్తే నా సమస్య తీరుతుందో ఓదైనా చెప్పగలరా? పూర్వాశ్రమంలో ఇద్దరూ ఒకే చోట శిష్యరికం చేశారు. నా దగ్గర నీతో కలిసి శిష్యరికం చేసిన మరో మనిషి ఈ మాయ కోసం ప్రయత్నిస్తున్నాడు. అతన్ని కలిస్తే నీ సమస్య తీరుతుంది. నాతో కలిసి శిష్యరికం చేసిన మనిషా? శుక్రన్? అమ్మయ్యా, ఇప్పుడు ఆకలి తీరిందే. ఏమ్మా, ఇదేమైనా సత్రం అనుకుంటున్నావా? నీ పాటికి నువ్వు తినేసి వెళ్ళిపోతున్నావు. పొద్దున్నుంచి ఏవి తినలేదు పెద్దాయనా. బాగా ఆకలేస్తుంటే తినేశాను. ఆకలేస్తే తినేస్తావా? వాటి కోసం నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? సర్లే, ఇప్పుడు నీకు సారీ కావాలో థ్యాంక్స్ కావాలో చెప్పేస్తాను. నీ క్షమాపణలు కృతజ్ఞతలు నాకు అవసరం లేదు. చేసిన తప్పుని సరిదిద్దుకో. ఏం చేయమంటావు? ఈ పళ్ళన్నీ కోసుకొచ్చి ఇవ్వమంటావా? నీ తప్పుని సరిదిద్దుకునే మార్గం అది కాదు. మరి ఇంకేం మార్గం ఉంది? నువ్విక్కడికి వచ్చిన కార్యానికి సంబంధించినదే ఆ మార్గం. చెబుతాను విను. ఆగాగు. అక్కడ నీలాంటి ఒక ముసలాయన మాటలు వినబట్టే ఇక్కడికొచ్చి పడ్డాను. ఇక నీ మాటలు వింటే ఇంకెక్కడికెళ్ళి పడతానో. మీలాంటి వాళ్ళని అసలు నమ్మకూడదు. ఆ ముసలాయన మాటలు నమ్మి ఏదో సాధిద్దాం అనుకుంటే ఏదో జరిగింది. ఇక్కడికొచ్చి కూడా దొంగతనంగా కడుపు నింపుకోవాల్సి వచ్చింది. అదే సిటీలో ఉండుంటే 4 పర్సులు కొట్టి ఎంతో కొంత సంపాదించేదాన్ని. నీకిక్క పరాయి వాళ్ల సొమ్ము మీద ఆశ చావలేదన్నమాట. అందులో ఉన్న మజా నీకేం తెలుసు? నాతో పాటు సిటీకొచ్చి 4 పర్సులు కొట్టే, అప్పుడు నీకే అర్థమవుతుంది. ఏంటి నవ్వుతున్నావు? నాతో వస్తావా లేక నన్ను వెళ్ళిపోమంటావా? నువ్వు చెయ్యాల్సింది చెయ్యకుండా ఇక్కడి నుంచి వెళ్ళలేవు. వెళ్ళలేనా? నన్ను ఆపడం నీ వల్ల అవుతుందా? పర్సులు కొట్టి పారిపోయేటప్పుడే పీటీ ఉషా కంటే ఫాస్ట్గా పరిగెత్తేదాన్ని. ఇంతవరకు నన్ను ఏ పోలీసు పట్టుకోలేకపోయాడు. ఇప్పుడు నీకు అవకాశం ఇస్తున్నాను, ప్రయత్నించు. బాయ్. ఏంటిది? ఏం చేస్తున్నావు నన్ను? ప్రయత్నించమన్నావుగా, ప్రయత్నించాను. ఇప్పటికైనా నా శక్తి ఏమిటో తెలిసిందా? ముసలైనా, నీ మంత్రాలతో నన్నేం చేయలేవు. మర్యాదగా నన్ను మామూలుగా చేయి. నేను చెప్పినట్టు చేస్తానంటేనే నువ్వు మామూలు స్థితికి రాగలవు. లేకపోతే ఇంతే. ఆలోచించుకో. ఏ ముసలైనా, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. ఇదెక్కడ కర్మరా బాబు? ఆ ముసలోడు 10 రూపాయల నోటును మారిస్తే
ఈ ముసలోడు నన్నే మార్చేశాడే. మనం కూడా ఈ మంత్రాలు నేర్చుకుంటే బాగుండు. కష్టపడకుండానే పర్సులు కొట్టేయచ్చు. ఎరా ఈ మధ్య మార్కెట్కి రావట్లేదు, ఇక్కడికి రావట్లేదు, ఎటు వెళ్తున్నావేంటి? అదో పెద్ద కదలే బాబాయ్, తర్వాత చెప్తాను. అవునా, మీ అక్క చెండి రాణి కూడా కనిపించట్లేదు, ఎటు వెళ్తుందేంటి? చెండి రాణి సిటీని వదిలి చంబలకి వెళ్ళిందిలే. ఏంట్రా వాగుతున్నావు? ఏమి లేదులే బాబాయ్. ఎస్ఐ గారు ఎప్పుడు వస్తారో చెప్పండి. నువ్వు వస్తున్నావని చెప్పారా? పరిగెత్తుకుంటూ వస్తున్నారు. మరీ అంత వెటకారం వద్దులే బాబాయ్. ఎందుకు వచ్చావంటే ఎస్ఐ గారితోనే చెప్తానని నన్ను ఎటకారం చేయలేదట్రా. అదో సీక్రెట్లే బాబాయ్, ఎస్ఐ గారు అని చెప్తాను. అదిగో మీ అంకుల్ వస్తున్నారు. ఆయన వచ్చి మేకప్ వేసుకుని నీ ప్రాబ్లం వినేలోపే నీకు నా వయసు వచ్చేస్తుంది. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఏవయ్యా, ఆ మురళిగాడు ఎక్కడున్నాడు? డిఎస్పీ గారు వాడి కోసం చంపుతున్నారు. వాడికి మేయర్ సపోర్ట్ ఉంది సార్. ఆయన చూసుకొని వాడు మనల్ని కేర్ చేయట్లేదు. నాకు ఈ రీజన్స్ అనేది చెప్పొద్దు. వాడు రేపటికి మన కస్టడీలో ఉండాలి, సరేనా? అవును, వీడేంటి? రై ఇట్రా. నీ ప్రాబ్లం ఏంటమ్మా? రై, షర్టుకి బటన్స్ లేవా? పెట్టో. ఇప్పుడు చెప్పమ్మా నీ ప్రాబ్లం. మా అక్క 2 రోజుల నుంచి కనపడట్లేదు సార్. అలాగా? మీ అక్కయ్య పేరేంటి? చండీరాణి సార్, చండీరాణి. చండీరాణి ఏమిట్రా చండీరాణి? మీ అక్కయ్య పేరు చెప్పు. చంద్రిక సార్. ఏమైంది మీ అక్కయ్యకి? ఓ ముసలాయన మాట విని మొన్న పౌర్ణమి రోజు అడవికెళ్ళి అక్కడున్న ఒక హస్తముద్రికపై మా అక్క చేయి పెట్టింది. ఆహా, చెయ్యి పెట్టిందా? స్టోరీ బాగా అలుగుతున్నావే. ఆ తర్వాత ఏమైందో చెప్పు నాన్న. ఆ తర్వాత తను ఉండు, నేను చెప్తాను. అందులో నిధులు నిక్షేపాలు ఉన్నాయి. వాటిలో వాటా ఇవ్వకుండా ఎస్కేప్ అయింది, అంతేనా? అదేం జరగలేదు సార్. ఆహా, ఏం జరగలేదా? మరి ఇంకేం జరిగిందమ్మా? రై చూడు, ముందు మీ అక్కే అడవి కిందకి వెళ్ళింది. స్టోరీ మొదటి నుంచి చెప్పు. ఓ ముసలాయన మా అక్కయ్యతో, నువ్వు మా ఆయన సాధించడానికి పుట్టావు, అది సాధిస్తే నువ్వు చాలా గొప్పదానం అవుతావని చెప్పి అడవికి పంపించాడు సార్. ఆహా, తర్వాత? చెప్పాను కదా సార్, అక్కడ ఒక హస్తముద్రికపై చేపెట్టి అంతే మాయమైపోయింది. మాయ కోసం వెళ్ళి మాయమైపోయిందంటావు? అవును సార్. రై, ఈ సినిమా ఏ థియేటర్లో ఆడుతుందో చెప్పు, డబ్బులు ఇస్తాను. అందరికీ టికెట్లు ఇస్తురా, వెళ్ళి చూసొస్తాం. సార్ నేను చెప్పేది నిజం సార్. రై, నా ఫేస్ ఏమన్నా బఫూన్ ఫేస్లా కనిపిస్తుందా? లేదు సార్. ఇటువంటి విట్లాచార కథలు చెప్పావు అనుకో, ఏం చేస్తానో తెలుసా? అవునరా, పులివేషం ఎప్పుడైనా చూసావా? చూడలేదు సార్. చూడలేదా? ఇదేరా పులివేషం అంటే. నీతో పులివేషం వేయించి సిటీ మొత్తం తిప్పుతాను. పొద్దునే మూడ్ అప్సెట్ చేశాడు. ఏమయ్యా, మీసాలకు డై వేసినట్టు ఏమైనా తెలుస్తుందా? మమ్మీ, వీళ్ళు మనల్ని చంపేస్తారా? లేదు నాన్న, ఏం చేయరు, భయపడుకో. మనల్ని ఎందుకు బంధించారమ్మా? వాళ్ళని చూస్తుంటే నాకు చాలా భయంగా ఉందమ్మా. ఏం చేయరు నాన్న, నేనున్నానుగా. ఇందాక మమ్మల్ని కొట్టారమ్మా. ఇక కొట్టర్లే. డాడీ మనతో ఉంటే మనకి ప్రాబ్లమ్స్ రావు కదమ్మా. మనల్ని వదిలేమనమ్మా, మనం డాడీ దగ్గరికి వెళ్ళిపోదాం. వెళదాం నాన్న. మన కోసం డాడీ కూడా బాధపడుతుంటాడు కదమ్మా. వదిలేమని వాళ్ళని అడుగుమ్మా. అసలు వాళ్ళు మనల్ని ఎందుకమ్మా బంధించారు? మనం ఏం తప్పు చేశామని అడుగమ్మా. మమ్మల్ని ఎందుకు బంధించారు? మిమ్మల్ని అడిగేది. ఎందుకు బంధించారు? ఏం కావాలి మీకు?
సార్ మీరు ఇచ్చిన ఫోటో డ్రాయింగ్తో ఈ అమ్మాయిల ఫోటోలు రెడీ చేశాను, ఒకసారి చూడండి. ఓకే, వీటిని ప్రింట్అవుట్ తీసిస్తారా? ఎస్ సార్, షూర్. రవి, వీళ్ళ డీటెయిల్స్ తెలుసుకోగలిగితే పల్లవి ఎక్కడుందో తెలుస్తుంది. పల్లవికి వీళ్ళకి ఏం సంబంధం ఉంది రఘు? వీళ్ళు ఎక్కడున్నారు? పల్లవి ఎక్కడుందో? రవి, మాయని తెలుసుకోవాల్సిన నలుగురు ఎక్కడెక్కడో ఉన్నా ఏదో ఒక రోజు ఖచ్చితంగా కలిసి తీరుతారు. కాబట్టి వీళ్ళని కలిసి పల్లవి గురించి చెప్తే ఏదో ఒక రోజు వీళ్ళు ఖచ్చితంగా చెప్పి తీరుతారు. ఏదో ఒక రోజు అంటే అప్పటికి తన పరిస్థితి ఎలా ఉంటుందో? ప్లీజ్ పాజిటివ్గా ఆలోచించండి. ఏదో ఒక రోజు అంటే అది రేపే కావచ్చేమో. మన ప్రయత్నం మనం చేయాలి కదా. మీరేం బాధపడకండి. ఈ ఫొటోస్ని అన్ని స్టేషన్స్కి పంపిద్దాం. ముసలోడా, ఎక్కడికి వెళ్ళావు? పిలిచావా అమ్మా? ముసలాయనా, ఈ మంత్రాలు నాకు నేర్పవా? బాగా ఉపయోగపడతాయి. ముందు నువ్వేం నిర్ణయించుకున్నావో చెప్పు. ఏంటి నిర్ణయించుకునేది? ముందు నన్ను మామూలుగా మార్చు, ఆ తర్వాత నిర్ణయించుకుంటాను. నువ్వు చిత్తులు మారి నక్కలాంటి దానివి. నిన్ను మామూలుగా మారిస్తే దొరుకుతావా? పారిపోతావు. ఆహా, ఆ మాత్రం భయం ఉండాలి. పారిపోతే నేను ఊరుకుంటానా? మళ్ళీ నిన్ను రాయిని చెయ్యను. అంత నమ్మకం ఉంటే ఒకసారి మార్చి చూడు, నీకే అర్థమవుతుంది. ఇప్పుడు నేను చేసేది అదే. నీ మనసును మార్చే పనిలో ఉన్నాను. నా మాట వింటే నీకు వెంటనే విముక్తి కలిగిస్తాను. లేదంటే ఇలాగే ఉండిపోవాలి. ఆలోచించుకో. సరే, నువ్వు చేయమన్నది చేస్తాలే. ముందు నన్ను మార్చు. నిజమేనా? ఆ, నిజమే. నీ మాటకి మనసుకి సంబంధం లేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. లేదు, నేను నిజమే చెప్తున్నాను. నువ్వేం చెప్తున్నావో నీ కళ్ళు చూస్తే అర్థమవుతుంది. నన్ను మోసం చెయ్యలేవు. నీ మనసుని మార్చుకో. అది మాత్రం కుదరదు. ఎందుకు కుదరదో చూస్తాను. అజయ్, ఆపండి. మళ్ళీ ఏమైందండి? అతనే మళ్ళీ కనిపించాడు. ఏరండి, ఇక్కడ ఎవరూ లేరు, మీకు మాత్రం ఎలా కనిపిస్తున్నారు? అజయ్, నేను చూశాను. నన్ను నమ్మండి ప్లీజ్. మీరు ఇక్కడే ఉండండి, నేను లోపలికి వెళ్ళి చూసొస్తాను. పదండి, నేను కూడా వస్తాను. వద్దజయ్, నా కోసం మీరు రిస్క్ తీసుకోవద్దు. ఇందులో రిస్కే ఉంది చెప్పండి. అయినా మీరు ఒక్కరే వెళుతుంటే నేను చూస్తూ ఎలా ఊరుకోగలను? చూడండి, ప్రస్తుతం ప్రతి చిన్న విషయాన్ని అనుమానించాల్సి వస్తోంది. ఏ క్షణంలో ఏమైనా జరగచ్చు. నా వల్ల ఇంకొకరు బాధపడ్డా నాకు ఇష్టం లేదు. ఒకవేళ మీకేమైనా జరిగితే? పర్వాలేదు, దానికి సిద్ధమయ్యే వచ్చాను. మీకోసం నాకేమైనా పర్వాలేదండి, నేను అందుకు సిద్ధపడే వచ్చాను. అజయ్ ప్లీజ్, నేను మీతో వాదించలేను. నా మాట వినండి. మీరిక్కడే ఉంటున్నారు, దట్స్ ఆల్. భయపడకు, నేను నీకు హాని చేయడానికి రాలేదు. నీ సమస్య పరిష్కారానికి
ఒక ఆధారం చూపించడానికి వచ్చాను. ఇదే నీ సమస్య పరిష్కారానికి ఆధారం. హలో, లక్ష్మీ కాస్మెటిక్సా? నేను 1 టౌన్ ఎస్ఐని మాట్లాడుతున్నాను. అవును, మొహం మీద మడతలు పోవడానికి ఏదో క్రీమ్ వచ్చిందనో ఇంతవరకు పంపించలేదేమిటయ్యా? మొత్తం అన్నీ అప్డేట్ చేస్తూ ఉండవయ్యా, ఓకేనా? నేను మెటీరియల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అరే రే, బిగ్ ప్యాచ్ చెప్పడం మర్చిపోయానే. సార్ నమస్తే సార్. హాయ్ అజయ్, వాట్ ఏ సర్ప్రైజ్. రా కూర్చో. హౌ ఆర్ యు అజయ్? ఫైన్ వీర్రాజు. ఇలా ఉండి ఫైన్ అంటే ఏమిటయ్యా? ఒక నిమిషం, ఇదిగో నీ మొహం అద్దంలో చూసుకో. చూసావా ఎలా ఉన్నావో? మేకప్ వేసుకోవాలయ్యా. చంద్రం, నా మేకప్ బాక్స్ తీసురా. ఉండు వీర్రాజు, నాకేమీ అక్కర్లేదు. అక్కర్లేదంటావేంటి? నన్ను చూడు, ఎంత ఫ్రెష్గా ఉన్నాను. నీకు మేకప్ ఇచ్చండి వీర్రాజు. అజయ్, మనం ఓ మర్డర్ కేసు గురించో ఓ రాబరీ కేసు గురించో బయటికి వెళ్ళామనుకో, రకరకాల ఛానల్స్ మనల్ని ఫోకస్ చేస్తుంటాయి. అప్పుడు మనం కరెక్ట్గా డ్యూటీ చేయకపోయినా పర్వాలేదు, ఫేస్ మాత్రం కరెక్ట్గా ఉండాలి. అదీకాక ఈ మధ్య నాకు సంబంధాలు చూస్తున్నారు. పోలీస్ అంటే కోపంగానే కాదు, కొంచెం రొమాంటిక్గా కనపడాలి కదా. ఈ మాత్రం గ్లామర్ మెయింటైన్ చేయకపోతే నాకు పిల్ల దొరకదేమోనని భయంగా ఉంది అజయ్. వీర్రాజు, నేను ఒక సీరియస్ విషయం మాట్లాడడానికి వచ్చాను. నేను సీరియస్ విషయమే చెప్తున్నాను. ఇదిగో వీర్రాజు, నేను చెప్పేది కేసు విషయమయ్యా. అజయ్, ఇది నా లైఫ్ విషయం. వీర్రాజు, కూల్ కూల్ కూల్. సరే, మనం డ్యూటీ చేద్దాం. విషయం ఏమిటో చెప్పు. నీకు విశ్వనాథ్ శాస్త్రి గారు తెలుసు కదా? తెలుసు. ఆ మధ్య ఆయన పోయారు కదా. ఆయన కూతురు ఎవరో కిడ్నాప్ చేశారు. అవును, రూపిణి అనే ఒక మాంత్రికురాలు కిడ్నాప్ చేసింది. తర్వాత కేతన ఆమె నుంచి తప్పించుకొని వచ్చింది. హ్యాపీ. ఇంకేంటి సమస్య? తర్వాత కేతన మళ్ళీ తప్పిపోయిందయ్యా. ఏంటి తప్పిపోయిందా? ఎవరికి ఫోన్ చేస్తున్నావు? ఛానల్స్ వాళ్ళకి అజయ్. ఈ కేసు గురించి ఇంటర్వ్యూ ఇవ్వాలి కదా. ముందు ఫోన్ పెట్టు, నేను చెప్పేది పూర్తిగా విను. సరే చెప్పు. కేతన ఎక్కడ తప్పిపోయింది? ఉరవకొండ అడవిలో. నేను కేతను ఒక పని మీద వెళుతుండగా సడన్గా తను కనిపించకుండా పోయింది. ఆ అడవంతా వెతికావా? నేను అక్కడ ఉంటే కదా వెతకడానికి. అదేంటి, నువ్వు కేతంతోనే ఉన్నావు కదా. నాకు తెలియకుండా ఏదో మిరాకల్ జరిగింది. అడవిలో ఉండాల్సిన వాడిని సిటీలో ఉన్నాను. అవునా? ఏంటి మధ్య నాకు అందరూ ఫారెస్ట్ స్టోరీస్ వినిపిస్తున్నారు. ఏమన్నా? ఏం లేదులే, అది వేరే కదా. ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు? రూపిణి మీద కంప్లైంట్ రాసుకో. కేతన్ని మళ్ళీ రూపిణియా కిడ్నాప్ చేసిందేమోనని నా డౌటు. అవునా? అవును. కేతన్ గురించి ఎంక్వైరీ చేయి. తన గురించి ఏమైనా తెలిస్తే నాకు ఇన్ఫార్మ్ చేయి. అవును, నువ్వు నా స్టేషన్లో ఎందుకు కంప్లైంట్ చేస్తున్నావు? ఫారెస్ట్ దగ్గర ఉన్న స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వబోతున్నాను. ఓహో. నేను ఫారెస్ట్లో స్పృహ తప్పి పడిపోయిన వాడిని. సడన్గా ఈ ఏరియాలో ఉన్నాను కాబట్టి ఈ స్టేషన్లో కంప్లైంట్ చేస్తున్నాను. అజయ్, ఆ గ్లోబ్ ఒకసారి లేవు.
ఫారెస్ట్ ఇక్కడ ఉందనుకో, మా స్టేషన్ ఏమో ఇక్కడ ఉంది. నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలా వచ్చావు? వీర్రాజు, ఆ గ్లోబ్ ఇలా ఇవ్వు. ముందు నేను చెప్పే కంప్లైంట్ రాసుకో. డీటెయిల్స్ ఏమైనా తెలిస్తే నాకు ఫోన్ చేయి, సరేనా? ఎక్కడికి వెళ్తున్నావు? ఎస్పీ గారిని కలవడానికి వెళ్తున్నాను. ఏంటి, ఎస్పీ గారిని కలవడానికి ఈ ఫేస్తో వెళ్తావా? భలేవాడువే. ఇదిగో ఈ అద్దంలో చూసుకుని కోమ్ చేసుకో. వీర్రాజు, వస్తాను. వీడికి అసలు గ్లామర్ వాల్యూ తెలియటం లేదు. ఎస్పీ గారు వీడిని ఇలా చూస్తే దొంగ పోలీసు అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతారు. పిచ్చోడు, ఎలా బతుకుతాడో. పూర్ ఫెలో. ఆకలేస్తుంది మమ్మీ. నాకు కూడా, కానీ ఇక్కడేం లేవుగా. వీళ్ళు మనల్ని వదలరా మమ్మీ. నువ్వు ఆయన చెప్పినట్లు విను మమ్మీ. తప్పమ్మా, మన కోసం ఆయన చెప్పినట్టు వింటే ఈ ప్రపంచమే నాశనం అవుతుంది. మనం ఆ తప్పు చేయకూడదు. అయితే వీళ్ళు మనల్ని వదలరుగా. మనం ఇక్కడ ఉన్నామని డాడీకి తెలిస్తే డాడీ వచ్చి తీసుకెళ్తాడు. కానీ డాడీకి తెలీదుగా. ఇప్పుడు మనల్ని ఎవరు తీసుకెళ్తారమ్మా? ఇక్కడికి మనము దైవ కార్యం కోసం వచ్చాం నాన్న. మనల్ని ఆ దైవమే కాపాడుతుంది. దైవం ఎలా కాపాడుతుందమ్మా? దేవుడు మన దగ్గరికి వస్తాడా? రాడమ్మా. మనల్ని రక్షించడానికి ఎవరో ఒకరిని పంపిస్తాడు. ఎప్పుడు పంపిస్తాడమ్మా? వీళ్ళని చూస్తుంటే భయంగా ఉంది. దైవానికి అన్నీ తెలుసమ్మా. జరిగేదంతా చూస్తూనే ఉంటుంది. మనల్ని ఖచ్చితంగా కాపాడుతుంది. అయితే దైవం వీళ్ళందరినీ చంపేస్తుందా మమ్మీ? అవును నాన్న. ఇలాంటి వాళ్ళ వల్ల లోకానికి చాలా ప్రమాదం ఉంది. దైవం వీళ్ళని బతకనివ్వదు, చంపేస్తుంది. అయితే మనకేం కాదుగా? ఏమీ కాదు నాన్న, ధైర్యంగా ఉండండి. క్రీమ్స్కి 500, ఫేషియల్కి 1000 రూపాయలు, మిగతా కాస్మెటిక్స్కి 1000 రూపాయలు, మొత్తం కలిపి 2500. గ్లామర్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గినట్టుందే. ఈసారి బడ్జెట్ పెంచాలి. సార్, ఎస్పీ గారు ఆఫీస్ నుంచి 2 అమ్మాయిల ఫోటోలు వచ్చాయి సార్. ఏం చేయమంటావు వీటిని? ఫ్రేమ్ కట్టించి గోడ తగిలించమంటావా? అదిగా సార్, వీళ్ళ గురించి ఎంక్వైరీ చేసి డీటెయిల్స్ కొనుక్కోమని మెసేజ్ ఇచ్చారు సార్. కనుక్కోవచ్చులేవయ్యా, పాత కేసులు ఎన్నో ఉన్నాయి. ముందు వాడి సంగతి చూడు. అదిగా సార్, ఈ ఫొటోస్లో ఉన్న ఒక అమ్మాయి మనకు బాగా తెలుసు సార్. మనకి తెలుసా? ఎవరో అమ్మాయి? చోటుగాడు వచ్చి కంప్లైంట్ చేసిన అమ్మాయి సార్, చండీరాణి. అదే చంద్రిక సార్. ఓ చంద్రిక, ఏదేలేవు? అవును, కరెక్టే. ఇదోసారి నా పాకెట్ కొట్టేసింది. వెంటనే ఎస్పీ గారి ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేసి ఈ కేసుకు సంబంధించిన వాళ్ళని పంపించమని చెప్పు. ఓకే సార్. వెళ్ళు. ఏవే, ఆ రోజు నువ్వు నా పాకెట్ కొట్టేసినందువల్ల ఆ నెల మొత్తం నేను మేకప్ లేకుండా ఉన్నాను. చెప్తాను నీ పని. రవి, ఆఫీస్ అయ్యాక కూడా ఇంకా ఇక్కడే ఉన్నారేమిటి? పదండి, ఇంటికి వెళదాం. ఇంటి దగ్గర మన కోసం ఎవరైనా ఎదురు చూసే వాళ్ళుంటే త్వరగా వెళ్ళాలనిపిస్తుంది. ఎవరు లేనప్పుడు ఎప్పుడు వెళ్ళినా పర్వాలేదు. అసలు వెళ్ళకపోయినా పర్వాలేదు. రవి, ఈ సమస్యలు కొద్ది రోజులే. ఇది మన బ్యాడ్ టైం. గుడ్ టైం కోసం ఎదురు చూద్దాం. నేను పల్లవిని పిల్లల్ని కలిసినప్పుడే నాకు మంచి రోజులు వచ్చినట్టు. లేకపోతే నా జీవితం అంతా అంధకారమే.
మీరు అలా ఎందుకు అనుకుంటున్నారు రవి? మీరంతా ఖచ్చితంగా కలుస్తారు. ఇంతకు ముందులా హ్యాపీగా ఉంటారు. ఏమో రఘు, అంత అదృష్టం ఉంటుందనిపించడం లేదు. పల్లవి ఎక్కడ ఉన్నా ఈ పాటికి నాకు ఫోన్ అన్నా చేసుండేది. అలాంటిది ఇంతవరకు ఒక ఫోన్ కూడా రాలేదంటే రవి, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఈ విధంగా ఆలోచించొద్దు. తనకి ఫోన్ చేసే అవకాశం లేకే చేయలేదేమో. ఇలా మనకి మనం ఎన్నాళ్ళు సర్ది చెప్పుకుంటాం రఘు. నమ్మకం పోతుంది. ఇక వాళ్ళని కలవలేనేమో అనిపిస్తోంది. రవి, మీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. భార్య పిల్లల మీద మీకున్న ప్రేమే మిమ్మల్ని ఇలా కృంగదీస్తోంది. కానీ మీరు అనుకున్నట్టు ఏమీ జరగదు. పల్లవి ఒక దైవకార్యం కోసం పుట్టిన మనిషి. ఎట్టి పరిస్థితుల్లోనూ తన ప్రాణానికి హాని జరగదు. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది? తను దైవకార్యం కోసం పుట్టిన మనిషి అయితే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? రవి, జరిగేది జరుగుతున్నది అంతా దైవానికి తెలుసు. ఏం జరిగినా దానికో అర్థం ఉంటుంది. నా కళ్ళ ముందే మా నాన్నగారు చనిపోయినప్పుడు నేను ఆ క్షణాన బాధపడ్డానే తప్ప ఆ తర్వాత బాధపడలేదు. ఎందుకంటే తన గురించి తను తెలుసుకున్నారు. తన బాధ్యత పూర్తవగానే కాలం చేశారు. ఎవరివైనా అంతే రవి. ఈ భూమిపైన మన బాధ్యత పూర్తవగానే అందరం పైకి పోవలసిన వారమైనా అర్థం చేసుకుని బాధపడ్డం మానేశాను. అంతా దైవాజ్ఞానుసారమే జరుగుతుంది. మన చేతుల్లో ఏమీ లేదు. మీరు దైవాన్ని నమ్మి ధైర్యంగా ఉండండి. మీకంతా మంచి జరుగుతుంది. నీ మాటలు కాస్త నమ్మకాన్ని కలిగిస్తున్నాయి రఘు. ఈ టైంలో నువ్వు పక్కన లేకపోతే నా పరిస్థితి ఎలా ఉండేదో. మా కోసం నువ్వు చాలా ఇబ్బందులు పడుతున్నావు. నీ మేలు మర్చిపోలేను. చాలా థ్యాంక్స్. రవి, ఇంకెప్పుడు నాకు థ్యాంక్స్ చెప్పకండి. నాకు చాలా బాధ అనిపిస్తుంది. రఘు, ఐఎమ్ సారీ. రవి, నేను మీ కుటుంబాన్ని నా సొంత కుటుంబంలా ఫీల్ అవుతున్నాను. నాన్నగారు మీ బాధ్యత నాది అని చెప్పినప్పుడే మీరంతా నా వాళ్ళు అయ్యారు. ఎన్ని సమస్యలు వచ్చినా నేను మిమ్మల్ని వదిలి వెళ్ళను. మా నాన్నగారు నన్ను మొదటిసారి ఆఖరిసారి కోరింది ఇదే, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని. నేను ఆయన కోరిక నెరవేర్చి తీరుతాను. ఇంకెప్పుడు నేను మీకోసం కష్టపడుతున్నానని ఫీల్ అవ్వద్దు. ఆ దైవం నా భార్య పిల్లల్ని ఎందుకు దూరం చేసిందో, నిన్నెందుకు దగ్గర చేసిందో ఏమీ అర్థం కావడం లేదు. రవి, దైవాన్ని నమ్మండి. అంతా మన మంచికే అనుకోండి. రండి, ఇంటికి వెళ్దాం. సారీ రఘు, నేను ఇంటికి రాలేను. అక్కడ వాళ్ళ జ్ఞాపకాలు నన్ను మరింత బాధ పెడతాయి. మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళమంటూ జరిగితే అది పల్లవి పిల్లలు వచ్చిన తర్వాతే. ఏమిటి రవి, దైవాన్ని నమ్మమని చెప్పాను కదా. ఫోన్ ఎవరో చూడండి. ఎక్స్క్యూజ్ మీ. హలో, ఎస్పీ ఆఫీస్ నుంచి ఫోను. ఎస్పీ గారు ఆఫీస్ నుంచి ఉన్నారండి. 1 సెకండ్. ఇదిగోండి. హలో సార్, నేను ఎస్పీ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. మీరిచ్చిన ఫోటోల్లో ఒక అమ్మాయి గురించి తెలిసింది. మీరు 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. అక్కడ ఎస్ఐ వీర్రాజు ఉంటాడు. మిగతా డీటెయిల్స్ అతను చెప్తాడు. థ్యాంక్ యూ సార్. రఘు, ఆ ఫోటోలోని ఒక అమ్మాయి గురించి తెలిసిందట. మనల్ని 2 టౌన్ ఎస్ఐని కలవమని చెప్పారు. పద వెళ్దాం.
చేతన, నీ కార్యసాధనలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మంచి చెడుల గురించి ఆలోచించకు. ఏం జరిగినా తట్టుకోవడానికి మానసికంగా సిద్ధమవు. మాయని అన్వేషించి తనని బాహ్య ప్రపంచానికి తీసుకురావడమే నీ లక్ష్యం. దానికోసం ఆలోచించు, దానికోసమే పయనించు.